కానీ ఓన్ ఫ్లాట్ అండి? పేరెంట్స్ అండి, మా మదర్ ఫాదర్ది. మరి ఇప్పుడు ఫ్లాట్ పెరిగిన ఫ్లాట్, పెరిగిన ఫ్లాట్. ఏమి చేయలేదు అనుకోండి, ఎవరో దొంగోడు వచ్చి పడతాడు. అంతే కదా. నా పేరు మీద పాన్ కార్డ్స్, ఫేక్ పాన్ కార్డ్స్. మా ఫాదర్ అకౌంట్స్ అన్నీ దే ఆర్ సీజ్డ్. పనివాడు కూడా కాదు ఇవన్నీ. అదే కదండి. పోనీ పర్సనల్గా ఎవరో ఉన్నారు మా ఫాదర్ దగ్గర అని చెప్పి ఆ పర్సన్ని పిలిపించాలి అంటే నాకు తెలీదు అని అంటాడు. మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా హిస్ డెడ్ బాడీ వాజ్ అబాండన్డ్. సో దీనికి ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆయనని మొయ్యాలి అని అంటే భయం. ఎవరు కేసులు వేస్తారో, దొంగతనం కేసులు వేస్తారో. బికాజ్ మా అమ్మ పోయాక కూడా అలాగే స్టార్ట్ అయింది లీగల్ ఇష్యూస్. ఏమీ లేకుండా బెదిరియటానికో, ఆస్తులు కొట్టేయడానికో, మధ్యవర్తులో సంబడి ఎవరో ఇలా చేస్తున్నారు. నేను నా లైఫ్లో పీస్ఫుల్గా ఉన్నాను. మా బ్రదరు బాగానే చదువుకున్నాడు, ఆయన పీస్ఫుల్గానే ఉన్నాడు. ఎవరైనా అడిగితే బ్రదర్ సిస్టర్ డిస్ప్యూట్ అంటారు. మాకు డిస్ప్యూట్ ఏంటి? ఎలా వచ్చింది? ఎలా ఇవన్నీ మాకు తెలియకుండానే బయట వాళ్ళందరూ వచ్చేసి ఇంట్లో తిరుక్కుంటా, ఏ పేపర్స్ ఉంటే వాటి మీద సంతకాలు పెట్టుకుంటా,